రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రాంతవాసులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటను మీకు పరిచయం చేయాలని ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకు వచ్చాం. దేవుని యొక్క ఔన్నత్యం, దేవుడు అనే పదానికి అర్థం తెలియక నేడు ఎందరో ఎన్నో సందిగ్ధాలతో సంశయాలతో మానవులందరూ కూడా నడుస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభువు అని చెప్పి దైవలేఖనం సెలవిస్తూ ఉంది. అంటే నేడు యేసుక్రీస్తు మనకి సంబంధించిన వాడు కాదు, మనకి అవసరం లేదు అన్నట్లుగా కొంచెం అపోహలు కలిగి ఉన్నారు మానవులు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు అనేవాడు అందరికీ కూడా దేవుడే. కాబట్టి దేవుని లేఖనం అంటుంది యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక మతానికో లేకపోతే ఒక రాష్ట్రానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి దేవుడు కాదు. ఆయన దేవుడు అంటే అందరి మనసులు ఎరిగి ఉండాలి. దేవుడు అంటే అందరి హృదయాలు తెలిసి ఉండాలి. దేవుడు అంటే అందరి గురించి తెలిసిన వాడై ఉండాలి. దేవుడు అంటే మనుషుని యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి విషయాలు కూడా గుర్తించగలగాలి. ఆయన్ని మనం దేవుడు అనేడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అపోహలు అనేవి నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో విస్తరిస్తూ ఉన్నాయి. అయితే మేము యేసుక్రీస్తుని మీరు నమ్ముకోండి అని చెప్పడానికి కాదు, కానీ యేసుక్రీస్తులో ఉన్న ఔన్నత్యం, ఆయన దేవుడా కాదా అనేది మొదటిగా తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. ఏదైనా ఒక విషయం ఎవరైనా మనకి చెప్పినప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు మంచిది కాదు అనేది ఆలోచన చేస్తాం. అలాగే ఈ విషయాలు వింటుండగా ఆయన ఎవరో తెలుసుకోండి. ఆయన నిజంగానే దేవుడా, లేకపోతే ఆయన మనుషుని కొరకు వచ్చినటువంటి ఒక మానవుడా అనేది దైవ లేఖనాల్లో నుండి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి తెలియకోకుండా ఏదో విధంగా ఇది దేవుడు అని సరిపెట్టుకుని బ్రతకడం అనేది మంచిది కాదు. కాబట్టి దేవుడు అనే వాడు అందరికీ కూడా, కులం అనేది ఆయనకి లేదు, మతం అనేది ఆయనకి లేదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట ప్రజలందరికీ కూడా తెలియచేశాడు. అది ఎవరందరూ విశ్వసించినా విశ్వసించకపోయినా, ఎందరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఒక మాట ఏ విధంగా తెలియచేశాడు, నేనే మార్గం అన్నాడు. ఆయన ఇదేంటి, ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, ఈయనేంటి నేనే మార్గం అన్నాడు అని చెప్పి ఎందరో మరి తల పండినటువంటి పండితులు సైతం కూడా ఆశ్చర్యపోయారు. దాని గురించి ఈయనేంటి నేనే మార్గం అంటాడేంటి అని చెప్పి దాని గురించి విచారణ చేశారు. దాని గురించి లోతుగా అధ్యయనం చేసి నిజమే ఈయనే మార్గం. ఎక్కడికి మార్గం అంటే మానవులందరూ కూడా పాపంలో ఉన్నారు. ఈ పాపం మానవుని పైన ప్రభుత్వం చేస్తూ ఉంది. పాపం మానవుల్లో ఉన్నంతసేపు పుణ్యలోకానికి వెళ్ళడానికి మానవుడు అర్హుడు కాదు. కాబట్టి యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆత్మరూపుడైన దేవుడు, ఆత్మయ్య ఉన్న దేవుడు, మనలో ఉన్నటువంటి ఆ జీవవాయువును ఊదినటువంటి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి మానవులందరి పాప పరిహారార్థమై 2024 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో త్యాగమై యజ్ఞమై ఎన్నో మరి రక్తాన్ని చిందించి మానవులందరి కొరకు ఆయన పాప ప్రాయశ్చిత్తం చేశాడు. ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారికి ఆ పరలోక రాజ్యం వెళ్ళేటటువంటి అవకాశం దక్కుతుంది. లేదు ఈయన నాకు అవసరం లేదు అనుకుంటే కనుక మనం అనుకుంటున్నట్లుగా ఆ పుణ్యలోకం అనేది మానవునికి దక్కే అవకాశం లేదు. ఎందరైతే ఆయన్ని తెలుసుకుంటారో, ఆయన ఎందుకు విశ్వాసమించుతారో, ఆయన్ని దేవుడిగా తమ జీవితాల్లోనికి తీసుకుంటారో వారికి మాత్రమే పరలోకము పుణ్యలోకము అనేది మరి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లేదు నాకు అవసరం లేదనుకుంటే మానవుని కొరకు నిత్య నరకాగ్ని అనేది ఒకటి కాచుకుని ఉంది. అది అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి దాని గురించి ఎన్నో గ్రంథాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ఈ దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోండి. ఈయన దేవుడా కాదా అనేది మొదటిగా మరి విచారించి తెలుసుకోండి. ఈయన దేవుడు కాకపోతే ఈయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఈయన దేవుడిగా అంగీకరించాం కాబట్టి ఈనాడు మీ మధ్యకి ఈ విధంగా ఈ మాటలు తెలియజేస్తున్నాం. మేము బాగుపడ్డాం, మేము
మరి పతనావస్థలో ఉన్నప్పుడు, నరకపు శిక్షలో ఉన్నప్పుడు, మా పైన ప్రభుత్వం చేస్తున్నప్పుడు దాని అంతటి నుండి కూడా దేవుడు మా కొరకు చేసిన ఆ యాగాన్ని మేము అంగీకరించి ఈ విధంగా మీకు కూడా అలాంటి దేవుడు మీకు దేవుడే అని చెప్పడానికి మీ మధ్యలోనికి వచ్చాం. దయచేసి మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎవరు మొదటిగా తెలుసుకోండి, ఆయన ఇచ్చే రక్షణ పొందండి, ఆ పరలోకాన్ని మీరు అందరూ కూడా పొందుకుంటారు. అట్టి భాగ్యం దేవుడు మీకు అందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం దయగల తండ్రి, ప్రేమ గల నా ప్రభా, మీ ఘనమైన పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును దేవా, ఇదిగో నాయన ప్రభా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించానని నీ లేఖనంలో రాయబడింది నాయన. అట్రీతిగానే నాయన మేమందరము కూడా ప్రభా ఇదిగో నాయన, ఇదిగో లోకంలోకి వెళ్ళి సర్వలోకానికి నాయన, సర్వ సృష్టికి నాయన సువార్త ప్రకటించమని నీ లేఖనములు చెప్పిన ప్రకారంగా నాయన ప్రభా, ఒకప్పుడు మేము కూడా పాపంలోనూ బంధకాల్లో పడి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభా మీ సిలువ రక్తముతో నాయన మమ్మల్ని నాయన విడిపించి నాయన మమ్మల్ని కడిగి నాయన ప్రభా మాకు ఇచ్చిన నెమ్మది, సంతోషము, ఆనందము, రక్షణ భాగ్యము నాయన ప్రభా అందరి నిమిత్తము నాయన ప్రభా ఈ రీతిగా మేము వచ్చి నాయన ప్రభా అయ్యా మాకు ఇచ్చిన ఆనందం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, మాకు ఇచ్చిన విడుదల అందరూ నాయన ప్రభా పొందుకోవాలని ప్రకటిస్తుండగా నాయన ప్రభా వింటున్న ప్రతి మాట కూడా నాయన ప్రభా ప్రతి హృదయంలో కూడా నాయన ప్రభా నాటి ఫలించినట్లు సహాయం దయచేయండి. ప్రతి ఆత్మను రక్షించమని అడుగుచున్నాను, సహాయం దయచేయండి. ఆయా కుటుంబాల్లోనూ సమాధానం లేనప్పుడు మమ్మల్ని రక్షించిన దేవా ఈ రీతిగా నైనా ప్రకటిస్తున్నామంటే నైనా ఆనందం మేము అనుభవించి ఎలాగనైనా ప్రభా మేమందరము కూడుకుని నైనా ప్రభా ఈ మాటలు చెప్తున్న ప్రతి బిడ్డల్ని కూడా నైనా జ్ఞాపకం చేసుకోండి. నైనా వింటున్న వారి హృదయాల్ని జ్ఞాపకం చేసుకుని నైనా ప్రభా ఏ బిడ్డ హృదయంలో ఏ బాధ, ఏ బంధకాలతో నైనా ప్రభా, ఏ చింతతో నైనా ప్రభా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా ఆకర్షించి నైనా ప్రభా మీ సిలువ యొక్క నైనా ప్రభా త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి నైనా ప్రభా నీ పాదాల వద్దకు వచ్చే ఆ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇంతవరకు కాపాడింది అవి ముందు కూడా కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.